For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ అహోబిలం ఫుడ్స్ శ్రీమతి హేమమాలిని గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. బాగున్నారా? ఓకే మేడం, ఫస్ట్లీ అహోబిలం ఫుడ్స్ అని పెట్టారు కదా, అసలు అహోబిలం అంటే ఏంటి? అహోబిలం అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్న ప్లేస్, అది ఒక ఊరి ప్లేస్ అన్నమాట. దానికి ఆ టెంపుల్ కి మేము డివోటీస్ అహోబిలానికి, దానికోసం మేము ఆ పేరు పెట్టుకున్నాం. అసలు మీకు ఈ బిజినెస్ చేయాలి అనే థాట్ ఎందుకు వచ్చింది మేడం? అందులోనే ఫుడ్డే ఎందుకు ఎంచుకున్నారు? అందులో కూడా మిలెట్సే ఎందుకు ఎంచుకున్నారు మేడం? అంటే బిజినెస్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. హౌస్ వైఫ్ గానే ఉండేదాన్ని. నేను BFA చేశాను ఫైన్ ఆర్ట్స్లో. చేసినప్పుడు కొన్ని గ్యాలరీస్ అయ్యి తిరిగి చేసి, అలా కాదు నేనే ఏదో ఒకటి ఓన్గా చేసుకోవాలి అని సారీ డిజైనింగ్, డ్రెస్ డిజైనింగ్ చేసేదాన్ని. ఇలా చేసేటప్పుడు కొన్ని ఆర్గానిక్ ఫార్మర్స్తో నాకు ఆ కమ్యూనిటీతో పరిచయం అయ్యి ఆ మీటింగ్స్కి అయ్యి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకేం అనిపించిందంటే, దీన్ని మనం తీసుకొచ్చి మన ఉన్న బొటిక్లో పెడితే మొత్తం లేడీస్ అందరూ కూడా దీన్ని వాడతారు కదా, మంచి ఫుడ్ కదా అని నేను తీసుకొచ్చి దాన్ని స్టోర్లో యాడ్ చేసి సేల్ చేయాలనుకున్నా. కానీ మిల్లెట్స్ ఎప్పుడైతే పెట్టానో ఎవరికి ఎలా వండుకోవాలి, దీన్ని వండుకోవటం ఎవరికి తెలియట్లేదు అన్నప్పుడు ఒక్కొక్క ఐటమ్, రోజుకి ఒక్కొక్క ఐటమ్ చేసి పెడుతూ వచ్చేవాళ్ళం. ఇంకా అలా ఎన్ని రోజులు పెడుతూ దాన్ని నెమ్మదిగా కన్వర్ట్ చేసి ఫుడ్ రెస్టారెంట్గా తయారైంది. అంటే మిల్లెట్స్కి ఒక మంచి హెల్దీ ఫుడ్కి ఇంత ఆకర్షణ ఉందా, ఇంతమందికి అవసరం ఉందా అని నాకు అనిపించింది అనమాట అప్పుడు. అంటే తీసుకెళ్ళి చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ చేసి పెడితే మాత్రం, అంటే అందరికీ టైం ఉండకపోవచ్చు కదా, కొంచెం మేము ఉన్నది కూడా ఐటీ సెక్టర్ పక్కన ఉన్నాం కాబట్టి మొత్తం అందరూ వచ్చి దీన్ని తిని బాగా అప్రిషియేట్ చేసేవారు అనమాట. అంటే మిల్లెట్స్ అంటే కూడా పెద్ద అవగాహన లేని రోజుల్లో, అంటే 2012లోనే నేను స్టార్ట్ చేశాను దీన్ని. ఓకే మేడం, ఈ అహోబిలం బిజినెస్ స్టార్ట్ చేయక ముందు మీరు ఏం చేసేవాళ్ళు మేడం? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే మేడం, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వర్క్ని మీరు రన్ చేస్తున్నారు మేడం? నేను 2012లో స్టార్ట్ చేశానండి. ఇప్పటికి 10 కంప్లీట్ అయింది, 11th ఇయర్ రన్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మిల్లెట్స్ మీదే మేము రెస్టారెంట్ నడిపించాం. మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మిల్లెట్స్. అంటే ఏముంటాయంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా మిల్లెట్స్, దోశలు, ఇడ్లీలు అట్లా. మధ్యాహ్నం లంచ్లో మనకి మిల్లెట్తో సంబంధించిన రైస్లతో పాటు లంచ్ దొరుకుతుంది. ఈవినింగ్ కూడా మనకి మిల్లెట్ రోటీస్, జోవా రోటీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మన దగ్గర స్పెషల్గా మిల్లెట్ లడ్డూస్, స్నాక్స్ అన్నీ కూడా మిల్లెట్స్తో మనకి స్టోర్ ఉంది. అంటే ఆల్ మిల్లెట్, ఇది రా మెటీరియల్, రవ్వలు, ఫ్లోర్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ. ఓకే మేడం, మరి 10 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో మీరు ఉన్నారు కదా, మరి మీకు ఎవరు మేడం ఇన్స్పిరేషన్? ఎవరు అంటే కస్టమర్స్ అనుకోవచ్చు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు మంచి ఫుడ్ చేయాలని స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడ్డాం, ఎవరు రాపోవడం జరిగింది. ఏం చేయాలి అన్నది కూడా అనిపించింది. క్లోజ్ చేద్దామని అని కాకపోయినా దీన్ని ఎలా రన్ చేయాలి, ఎలా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నీ చేసాము. తర్వాత కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు చాలా బాగుంది మీ ఫుడ్, ఇది తినడం వల్ల మేము వెయిట్ లాస్ అయ్యాము, అలా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది. వాళ్ళందరూ ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారంటే కస్టమర్స్. మరి మీ హోటల్లో చేసే చెఫ్స్కి ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా? అవునండి, అంటే ఆల్రెడీ తనకి అదే చెఫ్ అయి ఉండి వస్తారు. దాన్ని మిల్లెట్స్లో ఎలా చేయాలి, వీటిని ఎలా దీని నుంచి ఫ్లేవర్డ్ రైస్లు అయ్యి ఎలా చేయాలి, టేస్టీగా ఎలా చేయాలన్నది మేము నేర్పిస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మేడం, మీరు ఈటీవీలో మిల్లెట్ మ్యాజిక్ షోలో, ఎపిసోడ్స్లో కూడా మీరు చేసినట్టు
విన్నాను నేను. అవునండి. అసలు మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మేడం? ఛాన్స్ అంటే నేను అప్పట్లో మిల్లెట్స్ ది స్టార్ట్ చేసి రెసిపీలు నా ఓన్ రెసిపీస్ అన్నమాట ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఈ టీవీ నుంచి వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి అడిగినప్పుడు మాకు చెయ్యాలి మిల్లెట్స్ మ్యాజిక్ అనే ప్రోగ్రామ్ మీతో స్టార్ట్ చేస్తామని చేశారు. నేను 24 ఎపిసోడ్స్ దానికి మొత్తం 48 రెసిపీస్ మిల్లెట్స్ మ్యాజిక్ లో చేశాను. ఇనిషియల్ గా 6 ఇయర్స్ అయింది అప్పుడే చేసి కూడా. మేడం మీరు బొటిక్ రన్ చేస్తున్నారు, మిల్లెట్ హెల్త్ స్టోర్ రన్ చేస్తున్నారు, అలాగే ఫుడ్ కూడా రన్ చేస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడు టైర్డ్ అవ్వలేదా మేడం? అంటే ఎప్పుడు చూసినా బిజీ లైఫ్ షెడ్యూల్ కదా, వర్క్ 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 ఇదే వర్క్ లో ఉంటారు కదా, మరి మీకు ఇంకా అదర్ ఏం చేయాలనిపించలేదా మేడం? అదర్ అంటే దీన్ని డైలీ చూసుకుంటా ఉంటాను. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 3-4 ఎంప్లాయీస్ చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు 25 to 30 మెంబర్స్ ఉన్నారు. అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, వాళ్ళందరూ సపోర్ట్, వాళ్ళందరూ చేసేదే నేను చేసినట్టు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ ఉంటారు. మొత్తం అందరూ నా స్టాఫ్ అందరూ కూడా చాలా మంచిగా చేస్తారు. నాకు చాలా సపోర్ట్, అంటే అంత సపోర్ట్ గా చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ ఉండాలి కూడా, అదే వాళ్ళు లేకపోతే ఇదంతా జరగదు కదా. అవును మేడం మీరు ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేపిస్తున్నారో అది మీరు దగ్గరుండి చేపిస్తారా, లేదా వాళ్ళు మీరు చెప్తే వాళ్ళు చేస్తారా, లేదా మీరు దగ్గరుండి చేపిస్తారా? దగ్గరుండి అంటే అన్నిటికీ కూడా మేము ఫస్ట్ నుంచి ఒక రెసిపీస్ రెడీ చేసుకున్నాం. లడ్డూలు స్పెషల్ గా ఫ్లోర్ ప్లస్ దాంట్లో మిశ్రీ అని అది వేస్తాం అన్నమాట. షుగర్ అసలు వాడం దాన్ని, ప్లస్ ప్యూర్ కౌగితో చేయిస్తాం. అన్ని కూడా ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసి చేయిస్తాం అన్నమాట. దాంట్లో చేయించిందంతా కూడా మాది ఇక్కడ ఓన్ కిచెన్ ఉంది హైటెక్ సిటీలో, అక్కడే దగ్గరుండి నేను రోజు కూడా నేను మానిటర్ చేసుకుంటాను. ఎవ్రీ బ్యాచ్ కూడా టేస్ట్ చూసుకోవటం, మానిటర్ చేసుకోవటం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు పర్చేజ్ చేసే ఏవైతే సరుకులు ఉంటాయి కదా మేడం, అవన్నీ ఎక్కడ తీసుకుంటారు మేడం? అదే మోస్ట్లీ నేను డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తీసుకుంటాను. ఓకే, అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ క్వాలిటీ, దాని యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి ప్రతిదీ మీరు చూసుకుంటారు కదా? అవును, చూసుకుంటాం. తయారైన తర్వాత ఆ బ్యాచ్ ఎప్పుడు తయారైంది, మనకి ఆ వస్తువు ఎన్నాళ్ళు వాడొచ్చు, ఎన్ని రోజులు తినొచ్చు అన్నది మేము ఆ ప్యాక్ మీద చేసి పెడతాం అన్నమాట. కస్టమర్ తీసుకున్న ఫుడ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది మేడం? ఎన్ని రోజుల వరకు అంటే ఆ రోజు ఎప్పుడైతే చేసామో దాని నుంచి ఒక 15 days 20 days అన్నది మేము ప్యాకెట్ మీద మెన్షన్ చేస్తూనే ఉంటాం అన్నమాట. ప్రతిదీ అంతా మెన్షన్ చేస్తాము. ఏ రోజు అయితే అది తయారు చేసాము. స్నాక్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 20 days 1 month అట్లా దాని లైఫ్ అంతా కూడా దాని మీద రాస్తాం. మేడం నాకు ఒక డౌట్, మీరు ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి చేపిస్తా అన్నారు కదా, ఒకవేళ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేస్తారా మేడం? టేస్ట్ చేస్తాం. చేస్తారు. మిక్సింగ్ అప్పుడు చేస్తాము, కంప్లీట్ అయిన తర్వాత చేస్తాం. అది కంపల్సరీ అన్నమాట. అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ మెనూ, ఫిక్స్డ్ రెసిపీ ఒకటి రెడీగా ఉంటుంది. అయినా కూడా ఎవ్రీ బ్యాచ్ ఏ ఐటమ్ ఏం వాడాలి, మనం మిశ్రీ అయితే ఎక్కడి నుంచి, బెల్లం అయితే ఒక ఫార్మర్ నుంచి, అలా కంటిన్యూస్ గా సేమ్ ఉంటుంది అన్నమాట. దాన్ని మార్చటం ఉండదు. అయినా కూడా మేము టేస్ట్ చేస్తూనే ఉంటాం. డైలీ ఒకటే మెనూ ఉంటుందా మేడం, లేదా? అంటే మేము ఒక 2 వెరైటీస్ డైలీ 2 ప్రిపేర్ చేస్తాం. అంటే మళ్ళీ అవి చేయాలన్నప్పుడు 1 week 10 days పడుతుంది మధ్యలో. మా దగ్గర ఒక 20 వెరైటీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు డైలీ 2 చేస్తాం. మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి. మళ్ళీ అదే రావాలంటే మనకి ఈ లోపు మనం చేసిన ఐటమ్ అయిపోతుంది అన్నమాట. కస్టమర్ తీసుకెళ్ళిపోతారు. అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉండడం అలా ఏం జరగదు. మేడం మీ హెల్దీ స్టోర్లోన ఆర్గానిక్ లడ్డు బెల్లంతో చేశారని, ఆర్గానిక్ బెల్లంతో చేశారని విన్నాను. అసలు ఆ బెల్లం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మేడం? బెల్లం అంటే మనం కర్ణాటక మాండ్యా నుంచి తెప్పిస్తామండి. అక్కడ ఒక రైతు ఆర్గానిక్ గా చేస్తాడు. అతను 10 years నుంచి మనకి సప్లై చేస్తూ ఉంటారు. అవార్డు విన్నర్ కూడా. అంటే బెస్ట్ బెల్లంలో చాలా బెస్ట్ బెల్లం అక్కడి నుంచి తెప్పిస్తాం మేము. కంటిన్యూస్ గా అక్కడి నుంచి తీసుకొచ్చిందే మనం ఇక్కడ అంతా వాడతాం స్వీట్స్ కి అంతా. మేడం మీ కేఫ్ లో పెరుగు కూడా స్వయంగా మీరే తయారు చేస్తారని విన్నాను, నిజమేనా మేడం? అవునండి. అండ్ పాలు కూడా ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఈ ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది మేడం? ప్రిపరేషన్ ఇక్కడే జరుగుతుంది. పాలు అయితే మాత్రం మనకి చిలుకూరు దగ్గర ఒక ఫామ్ నుంచి వస్తాయి. మళ్ళీ
నర్సపూర్ అని ఇక్కడ దగ్గరలో 1 hour పడుతుంది. నర్సపూర్ ఫారెస్ట్ దగ్గర ఫామ్ నుంచి వస్తాయి. ఎక్కువ మోస్ట్లీ అక్కడ తీసుకుంటాం. BHEL నుంచి వాళ్ళు ఎలా అంటే ఇద్దరు IT జాబ్స్ వదిలిపెట్టి ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ BHEL దగ్గర ఒక ఫామ్ చేశారు. అక్కడి నుంచి కూడా మనం తీసుకుంటాం. మేడం మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరి నుంచైనా మీకు సపోర్ట్ ఉందా మేడం? సపోర్ట్ పూర్తిగా ఉందండి, అందరి నుంచి ఉంది. మెయిన్ అందరికి కావాల్సింది ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ప్లస్ నేను స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు ఇద్దరు కూడా చిన్న పిల్లలు, ఇప్పుడు అయితే వాళ్ళు దీంట్లోనే ఉన్నారు. పెద్ద బాబు అయితే పూర్తిగా కంప్లీట్ గా హెల్త్ అండ్ ఫిట్నెస్ అని దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చిన్న అబ్బాయి కూడా దీన్ని చూసుకుంటా ఉంటాడు అన్నమాట మధ్యలో. మేడం మీలా బిజినెస్ చేయాలి అనుకున్న లేడీస్ కి మీరేం మెసేజ్ ఇస్తారు మేడం? మెసేజ్ అంటే చాలా మంది, ఇప్పుడు మేము 10 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది లేరు, కానీ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు ఆల్రెడీ. అందరూ కూడా ఫుడ్ బిజినెస్ లోకి వస్తున్నారు. నాకన్నా బాగా చేస్తున్నారు అని కూడా నేను అనుకుంటున్నాను. నాలా రావడం అంటే చెయ్యొచ్చు. మిల్లెట్స్ లో కూడా చాలా మంది ఇప్పుడు IIMR అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో నేను ఉండేదాన్ని, ఇంకొక అన్నపూర్ణ గారు అని ఉండేవారు, మేమిద్దరమే. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ అన్నమాట, కొత్తగా అప్పుడే AGBS కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి మిల్లెట్స్ మీద డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను రెస్టారెంట్ ఫీల్డ్ లో ఇది చేస్తున్నాను, వాళ్ళు అలా కాకుండా పిల్లలకి చాకోస్ అని చిన్న ఇది స్వీట్స్ కూడా, ఎట్లా అంటే చాక్లెట్స్ చిన్న పిల్లలు ఏదైతే ఇంట్రెస్ట్ గా చూపిస్తారో అవన్నీ కూడా ప్యాకింగ్ దాంట్లో చాలా మంది చేస్తున్నారు ఆల్రెడీ. మేడం మీరు 10 years నుంచి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు కదా, ఈ స్టేజ్ వరకు వస్తుంది ఇంత సక్సెస్ అవుతుందని ఏ రోజైనా అనుకున్నారా మేడం? స్టార్టింగ్ లో కొంచెం అలానే అనిపించేది, ఇంకా చేయగలుగుతామా లేదా అని. కానీ మిల్లెట్స్ లో మంచి రెసిపీస్ చేసి ఎప్పుడైతే దీంట్లో కూడా టేస్ట్ ఉంటుంది, చాలా మంది అనుకునేవాళ్ళు మిల్లెట్స్ తో ఫుడ్ అసలు టేస్ట్ ఉంటుందా లేదా అని. కానీ మా దగ్గరికి వచ్చి టేస్ట్ చూసిన తర్వాత అందరూ చాలా బాగుంది అని అలా ఎంకరేజ్ చేసుకుంటా వెళ్ళేసరికి బాగా సక్సెస్, అంటే చాలా సక్సెస్ అయ్యాం మేము దీంట్లో. చాలా మంది మా అహోబిలం ఫుడ్స్ అంటే మిల్లెట్స్ దొరుకుతాయి, మిల్లెట్స్ తినొచ్చు అని వచ్చేవాళ్ళు అనమాట. అలా మేడం మరి మీరు లైఫ్ లో అన్ని చూసుకుంటూ వచ్చారు కదా, ఇంకా ఏమైనా చెయ్యాలి అనే గిల్టీ ఫీలింగ్ తో ఏమైనా ఏ రోజైనా ఉన్నారా మేడం? చాలా చూసాను. అంటే ఎటొచ్చి ఈ ఫుడ్స్ లో కూడా చాలా అంటే ప్రాబ్లమ్స్ మీకు తెలిసిందే కదా, ఈ వర్కర్స్ తో కొంచెం కుక్స్ బాగా చేస్తేనే మనం కూడా చేయగలుగుతాం. ఎంత మంచి రెసిపీ ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సిందే. అలాగే స్టాఫ్ ఎంకరేజ్ చేయాలి, మొత్తం అందరూ కూడా ఒకే ఇదిలో. నాకు మంచి బాగా దొరికారు ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఇప్పుడు వరకు ఉన్నారు అనమాట. అలా నేను సక్సెస్ అయ్యాను దీంట్లో. ఓకే, మరి మీలాగా బిజినెస్ చేయాలి అనుకునే లేడీస్ కి మీరేం మెసేజ్ ఇస్తారు? చేయాలి ఏదైనా అంటే హార్డ్ వర్క్ మెయిన్. అందరూ చెప్పేది హార్డ్ వర్క్. ఏదో ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాని మీదే, అంటే మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కాదు అనుకోకుండా ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ ని చూస్తాం. మేడం మీ వాల్యుబుల్ టైం ని మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.